ఇండోనేషియా పరిసరాల్లో ఏర్పడిన సెన్యార్ తుఫాను ముప్పు తప్పింది అనుకుంటే దిత్వా రూపంలో మరో తుఫాను ఏపీపైకి దూసుకొస్తోంది. దీనివల్ల కోస్తా రాయలసీమల్లో పంటలకు నష్టం కలుగుతుంది అన్న వాతావరణ శాఖ హెచ్చరిక రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. శ్రీలంకకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం బుధవారం అర్ధరాత్రి తర్వాత వాయుగుండంగా, ఆ తర్వాత కొద్ది గంటల్లోనే తీవ్ర వాయుగుండంగా, అనంతరం తుపానుగా మారింది. దీనికి యెమెన్ దేశం సూచించిన దిత్వాగా భారత వాతావరణ శాఖ పేరు పెట్టింది. దీని ప్రభావం కోస్తాలో కోనసీమ జిల్లా నుంచి నెల్లూరు వరకు, రాయలసీమలో కొన్ని జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది అని అంచనా వేశారు. ఇవాళ దక్షిణ కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి.